ఈ రోజు డేట్ గనుక చూసుకున్నట్లయితే 25వ తారీఖు జనవరి నెల 2025 సంవత్సరం అండి. మీరే ఒకసారి చూడవచ్చు మన ఈ మిరప తోట అనేది ఎంత బాగా ఉందో. మనమైతే దీనికి వచ్చేసి మొత్తం కూడా ఈ 18 స్ప్రేయింగ్‌లు అనేటివి మనము స్ప్రే చేయడం జరిగిందండి. అంటే ఈ మిరప తోట పెట్టిన కానుంచెల్లి మనమైతే దీనికి మొత్తం కూడా ఒక 18 స్ప్రేయింగ్‌లు అనేటివి మనము స్ప్రే చేయడం జరిగింది. మనమైతే దీనికి మొత్తం కూడా వచ్చేసి బ్రాండెడ్ మరియు అలాగే మంచి మంచి ఈ టెక్నికల్ మందులే మనము స్ప్రే చేయడం జరిగిందండి. మనమైతే ఆల్రెడీ వచ్చేసి ఒక క్రాప్ అనేది మనము కోసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచి పూత వస్తుంది. అలాగే అక్కడక్కడ ఈ ముడత అనేది ఉంది గానీ, ఈ ముడత అనేది ఈ సమయంలో ఇప్పుడు అది ఏమి కూడా చేయదండి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ జనవరి నుంచెల్లి ఇదొక స్టెప్ అండి. ఇప్పటి నుంచెల్లి ఇదొక స్టెప్ అండి. ఎందుకని అంటే ఇప్పుడు వచ్చిన ఈ పూత కూడా మొత్తం కూడా ఈ పిందెగా అవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు వచ్చేసి కొద్ది వరకు ఒక చిన్న చిన్న టెక్నికల్ మందులు ఈ సమయంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో ఈ మిరప తోటలు మొత్తమే వదిలివేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ మిరప తోటలు అనేటివి చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. ప్రజెంట్ మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ సమయంలో వచ్చేసి ఎక్కువగా ఈ నల్లతామర పురుగుల సమస్యలు, ఈ పూత కాత రాకపోవడము, అంతేకాదండి ఈ ముడత సమస్యలు అనేటివి చాలా అధికంగా ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యలు అనేటివి మా ఈ మిరప తోటలో కూడా వచ్చాయండి. వచ్చినప్పుడు నేను ఈ 2 రకాల మందులను నేను స్ప్రే చేశాను. నాకు మంచి ఫలితాలు అనేటివి రావడం జరిగిందండి. మరి అవి గనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి గ్రోమోర్ వారి పెండాలండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి వచ్చేసి ఒక 500 ml చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. దీనితో పాటే గరుడ వారి మహావీర్ అండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 500 ml చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ రెండింటిని గనక మనము ఈ సమయంలో ఈ మిక్స్ చేసుకొని ఈ మిరప తోటలో గనక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి ఈ దోమను కావచ్చు, ఈ బ్లాక్ ట్రిప్స్‌ని మనము సమర్థవంతంగా నివారణ అనేటివి మనం చేసుకోవచ్చు. అంతేకాదండి ఈ 2 కూడా వచ్చేసి ఏవైనా ఈ చిన్న చిన్న ఈ లద్దె పురుగు, ఈ శనగపచ్చ పురుగు, ఈ కాయతొలుచు పురుగు సమస్యలు ఉన్నా కూడా అవి కూడా మొత్తం కూడా ఈ కంట్రోల్ అనేటివి అయిపోతాయండి. అంటే ఇటు ఈ రసం పీల్చే పురుగులు అలాగే ఈ ఆకు తినే ఈ పురుగులను మనము సమర్థవంతంగా నివారణ అనేటివి మనం చేసుకోవచ్చు. అలాగే ఇవి కొద్ది వరకు ఈ మొక్కలు ఈ మెత్తదనం రావటానికి, ఈ కొత్త ఇగురు రావటానికి కూడా ఈ 2 కూడా ఉపయోగపడతాయండి. అయితే మీరు ఇందులోనే వచ్చేసి ఇదేదైనా గ్రోత్ మందు కనుక మీరు ఈ మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి. అంటే ఈ నైట్రోబెంజిన్ కానీ, ఈ ప్రోజిప్ కానీ, ఈ విన్చివిన్ కానీ, ఈ ఫాంటాక్ ప్లస్ కానీ ఇలాంటి ఏదన్నా ఒకటి ఈ గ్రోత్ మందు మీరు ఈ మిక్స్ చేసుకొని మీరు స్ప్రే చేసుకుంటే ఇంకా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి. నాకైతే మా ఏరియాలో ఇవి వచ్చేసి 850 రూపాయలకే ఇవ్వడం జరిగిందండి. అంటే మనకు వచ్చేసి ఒక ఎకరానికి 850 రూపాయలతోనే మనకు అయిపోతుందండి. మీ మిరప తోటలలో ఇలాంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ మందులను మీరు స్ప్రే చేసుకోండి. మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.